కలెక్టర్ కావాలనింది, కలెక్టర్ని చూస్తూ ఉంది, అధికారాలు ఎక్కువ ఉన్నాయి, లేకుంటే సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది ఆ అమ్మాయికి. ఇంకొక అమ్మాయి పేదలకు సేవ చేయడం కోసం నేను డాక్టర్ కావాలనే పరిస్థితి. ఇద్దరు కూడా పేద పిల్లలకి పేదలకు సేవ చేయాలని లక్ష్యం ఉంది. అలాంటి ఆశయాలు ఉన్నప్పుడు వాళ్ళు చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలి, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అందుకే ఇక్కడ నేను ముస్తాబని కూడా పెట్టాను. స్కూలుకు పోయి మధ్యాహ్నం కానీ వీళ్ళు కానీ సరిగా చెప్పులు కానీ తుడుచుకోకపోయినా, లేకుంటే అద్దంలో చూస్తే తల దువ్వుకోకపోయినా మళ్ళా దువ్వించే పరిస్థితి తీసుకొస్తున్నాం, అలవాటు చేస్తున్నాం. చెయ్యి సరిగా కడుక్కోకపోతే కడిగిస్తున్నాం. మళ్ళీ నేను చేయడమే తప్పని ఈ పిల్లలే స్టూడెంట్ లీడర్లు కూడా అక్కడ వాళ్ళకే ఆ బాధ్యత చెప్తున్నాం. ఈ ముస్తాబ్ అనే కార్యక్రమం ఇక్కడనే పార్వతీపురంలో మన్యం జిల్లా నుంచి ప్రారంభించారు. అది ఈరోజు రాష్ట్రంలో పిల్లల జీవితాలను మార్చడానికి ఉపయోగపడతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అన్ని పట్టణాల్లో 10, 12వ తారీఖులో వ్యర్థాలన్నీ కూడా సేకరిస్తున్నాం. ఇంకో పక్కన ఈ వేస్ట్ ఉంది, సెల్ ఫోన్లు వాడుతున్నారు, లేకుంటే టీవీలు ఉన్నాయి, అవన్నీ కూడా తిరిగి కలెక్ట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎక్కడికక్కడ చెట్లు పెట్టాలి. ఈరోజు రాష్ట్రంలో 31.33% గ్రీన్ కవర్ ఉంది. ఇది 2037కి 37% కావాలి, 47కి 50% కావాలి. ఇక్కడ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన స్వచ్ఛ రథం జ్ఞాపకం ఉందా మీ అందరికీ? వస్తున్నాయా స్వచ్ఛ రథాలు మీ దగ్గరికి? నేను చిన్నప్పుడు చూసేవాడిని. పాత వస్తువుల కోసం ఒక అతను వచ్చి ఊర్లో అంతా అరిసేవాడు, పాత వస్తువులు కొంటాం తెమ్మని. అప్పుడు మన పాత వస్తువులు ఇస్తే తిరిగి వస్తువులు ఇచ్చేవారు, అవునా కాదా? జ్ఞాపకం ఉన్నాయా పాత రోజులు? జ్ఞాపకం ఉన్నాయంటే చేలు పైకెత్తండి. దాన్నే ఇప్పుడు తీసుకొచ్చాం, స్వచ్ఛ రథాన్ని పంపించి మీరు పాత వస్తువులన్నీ ఇస్తే తిరిగి కొత్త వస్తువులు మీకు ఇచ్చే కార్యక్రమం చేశాం. దీంట్లో కూడా మీరు చూసాం, ఒక 8 కోట్లు వచ్చాయి. ఇప్పటికే డబ్బులు అంటే మీకు అది